Hello everyone, welcome to Success Institute. ఆల్రెడీ బైనామియల్ థియరంలో కొన్ని ప్రాబ్లమ్ చెప్పుకున్నాం. టుడే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ ప్రాబ్లమ్, అనదర్ వన్ చూద్దాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సి క్వశ్చన్, if the coefficient of x to the power of 10 in ax square plus 1 by bx is ax square plus 1 by bx whole to the power of 11, ax square plus 1 by bx whole to the power of 11 and coefficient of x to the power of minus 10 in ax minus 1 by bx square whole to the power of 11, ax minus 1 by bx square whole to the power of 11 are equal, then find the relation between small a and small b. సి ఆల్రెడీ నేను చెప్పుకున్నాం, మన ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం, థర్డ్ క్లాస్ అండి ఇది. చూడండి జాగ్రత్తగానండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రాబ్లం. 7 మార్క్స్ మనకి ఇది క్వశ్చన్ నెంబర్ 20 కింద వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 20 మీకు ఏదైతే మీకు సేమ్ ఎగ్జామినేషన్ పేపర్ మోడల్ వైజ్ మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది కోర్సు. ప్లస్ మీకు ఎగ్జామ్లో నేను ఏదైతే క్వశ్చన్స్ ఇస్తానో అవి డైరెక్ట్ ఇప్పుడు మనకు 7 మార్క్స్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పిన 18th డిమోవియర్స్ థీరం ఉంటుంది. డిమోవియర్స్ థీరంలో ఒక 6 ప్రాబ్లం చెప్తాను. 18th క్వశ్చన్, అవి క్వశ్చన్ నెంబర్ 18, 6 ప్రాబ్లమ్స్కి ఒకటి ఖచ్చితంగా వస్తుందండి. 19th వచ్చేసి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కొన్ని మెథడ్ చెప్తాను. 20 ఇది థర్డ్ ప్రాబ్లం బైనామియల్ థియరంలో. ఇంకా 3-4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏది క్వశ్చన్ నెంబర్ 20కి అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 20కి. క్వశ్చన్ నెంబర్ 21కి బైనామియల్ థియరంలో ఇన్ఫైనైట్ సిరీసెస్ నుండి వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 22కి మెజర్ అండ్ డిస్పర్షన్, 23 ప్రాబిలిటీ, లైక్ దట్. ఓకే, ఆ విధంగా మీరు ఈ మెథడ్ ఫాలో అయితే 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ 7 మార్క్స్ కానీ క్వశ్చన్ వైజ్ చెప్తాను మీకు. ఇవన్నీ ఇప్పుడు మనకు నడిచేది ఏంటి, క్వశ్చన్ నెంబర్ 20లో మోడల్ 3 థర్డ్ క్వశ్చన్ నెంబర్ 20లో థర్డ్ క్వశ్చన్. సి ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 10 in the expansion of ax square plus 1 by bx whole to the power of 11 and the coefficient of x to the power of minus 10 in the expansion of ax minus bx square whole to the power of 11 are equal, then find the relation between small a and small b. See here given that expansion ax square plus 1 by bx whole to the power of 11, ax square plus 1 by bx whole to the power of 11, ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 10 కావాలి. మామూలుగా జనరల్ టర్మ్ ఏంటండి, జనరల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఏంటి, tr plus 1 is equals to ncr x to the power of n minus r a power r. జనరల్ టర్మ్ ఏంటి, tr plus 1 is equals to ncr x to the power of n minus r a power r. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 10. చూడండి tr plus 1 is equals to ncr, ఇక్కడ ఎన్ అంటే ఏంటండి 11cr, ఇచ్చిన ఎక్స్పాన్షన్లో 11cr. x to the power of n minus r, x అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్ని x తోడు, ఎప్పుడైనా దాన్ని దేనితో పోల్చాలి, x ప్లస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ n తోటి పోల్చాలి ఇచ్చిన ఎక్స్పాన్షన్ని ఎప్పుడైనా. ఓకే, కబీ బి. సి NCR 11CR ax square whole to the power of ax square x place x
n minus r, n means 11 minus r. A power r, a means 1 by bx whole to the power of r. 1 by bx whole to the power of r. Say, now tr plus 1 is equals to 11 cr, a power 11 minus r, x square to the power of 11 minus r. Okay, 11 minus r, 1 to the power of r by bx to the power of r. Okay, అందరూ ఎక్స్పాండ్ చేస్తున్నా సింప్లిఫికేషన్. వెరీ సింపుల్ అండి, సింపుల్ మెథడ్లో చెప్తాను, మీరు చూడండి. కొంచెం స్పీడప్ చెప్తారు, ఇక్కడ మనకి ఏంటి సింపుల్ వేలో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ ఒకసారి చూసుకున్నట్టే అయిపోతుంది. చూడండి, 11 cr, a power 11 minus r, x power 2 into 11 minus r, 1 to the power of r by b power r, x power r. This equals t r plus 1 is equals to 11 cr. ఇక్కడ ఏమైతే డైరెక్ట్ మల్టిప్లై అయినా x పవర్ ఏమవుతుంది, x పవర్ 2 into 11 minus r అంటే 22 minus 2r, 22 minus 2r. 11 cr, a power 11 minus r, 1 to the power of r by b power r, b power r. ఇక్కడ ఏముందండి, x పవర్ 22 minus 2r, x పవర్ r పైకి తీసుకురండి, x power minus r. Means this equals to 11 cr, a power 11 minus r, 1 to the power of r by b power r. Bases are same, power should be added. X power 22 minus 2r minus r means 11 cr, a power 11 minus r, 1 to the power of r by b power r, x power 22 minus 3r, 22 minus 3r. ఇది ఏంటండి, టీ ఆర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, మనకు కోఎఫిషియంట్ ఎంత అడిగింది ఇక్కడ, ఎక్స్ పవర్ 10 కోఎఫిషియంట్ అడిగింది. ఎక్స్ పవర్ 10 కోఎఫిషియంట్ అడిగింది కాబట్టి ఎక్స్ పవర్ 22 మైనస్ 3r ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ పవర్ 10. ఒకవేళ ఎక్స్ పవర్ 100 అడిగింది అనుకో, ఎక్స్ పవర్ 100. ఎక్స్ పవర్ 9 అడిగింది అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 9. ఎంత కోఎఫిషియంట్ అంతే అంత రాస్తాం. కాబట్టి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x to power of 10 కావాలి. కాబట్టి x power 22 minus 3r is equal to x power 10. ax square plus 1 by bx whole to the power of 11 లో x power 10 కోఎఫిషియంట్ అడిగిన మనకి, x power 10. Power should be equal. 22 minus 3r is equals 10. 22 minus 10 is equal to 3r. 10 it వస్తే minus 10. What is 22 minus 10? 12 is equals to 3r. 3r is equals to 12. r is equals to 4. r is equal to ఎంతనండి, 4. r is equals to 4 అంటే, r is equals to 4 అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. t r ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, మనకి ఇక్కడ ఏమైంది, t r ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ 11 cr, a పవర్ 11 మైనస్ r, 1 to the power of r, b power r, x పవర్ 22 మైనస్ 3r. మనకేం కావాలి, x పవర్ 10 కోఎఫిషియంట్ కావాలి. t r అంటే ఎంత, 4. 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ 11 c4, a power 11 minus 4, 1 to the power of 4 by b power 4, x power 22 minus 3 into 4 means 11 c4, a power 7, 1 to the power of 4 means 1 by b power 4, 22 minus 12, 3 4s are 12. 11 c4, a power 7, 1 by b power 4, 22 minus 10 is 22 minus 12 is 10. చూడండి, ఇది మొత్తం ఏంటి, ఎక్స్ పవర్ 10 యొక్క కోఎఫిషియంట్. దేర్ ఫోర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 10 ఈజ్, ది కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 10 ఈజ్ ఎంతండి, 11 c4, a పవర్ 7, 1 by b పవర్ 4. అందరు ఓకేనా ఇక్కడ వరకు? ఏమన్నా ఉందా? ఏం లేదు, వెరీ సింపుల్. చూడండి ఏమన్నాడు, కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 10 ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ax square plus 1 by bx whole to the power of 11 అన్నాడు. ax square plus 1 by bx whole to by ఎక్స్పాన్షన్ తీసుకున్నాం. జనరల్ టర్మ్ ఏంటి మనకు, ఇది ఎక్కువ ఇంపార్టెంట్. జనరల్ టర్మ్ ఏంటి, tr plus 1 is equals to ncr x to the power of n minus r a power r. tr plus 1 is equals to
ఎన్సీ దేంతో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/bx హోల్ టు పవర్ ఆఫ్ 11 యొక్క అది మనం కంపేర్ చేయాలి. ఎన్ అంటే ఎంత ఇక్కడ 11 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్, ఎక్స్ అంటే ఏముంది ఏఎక్స్ స్క్వేర్ హోల్ టు పవర్ ఏ పవర్ ఆర్, ఏ అంటే 1/bx హోల్ టు పవర్ ఆఫ్ ఆర్, 11 ఏ పవర్ 11 మైనస్ ఆర్, ఎక్స్ స్క్వేర్ టు పవర్ ఆఫ్ 11 1 పవర్ ఆర్ బై bx టు పవర్ ఆఫ్ ఆర్ ఎక్స్పాండ్ చేసినాం దేని 11 ఏ పవర్ 11 మైనస్ ఆర్ 2 ఇంటూ 11 మైనస్ ఆర్ అంటే 22 మైనస్ 2r 1 పవర్ ఆర్ బై b పవర్ ఆర్ ఎక్స్ పవర్ ఆర్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే b పవర్ ఆర్ ఎక్స్ పవర్ ఆర్. సి దిస్ ఈక్వల్స్ టు 11 ఏ పవర్ 11 మైనస్ ఆర్ 1 పవర్ ఆర్ బై b పవర్ ఏ బేసెస్ సేమ్ ఉన్నాయి, పవర్ షుడ్ బి యాడ్ చేశాను. మరి ఇక్కడ మన కోఎఫిషియంట్ ఏం అడిగిండు ఎక్స్ పవర్ 10, ఎంత కోఎఫిషియంట్ అడిగితే అంత, ఎక్స్ పవర్ 10 అడిగింది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 10, ఎక్స్ పవర్ ఎంత ఉంటే అంత ఎక్స్ పవర్ 10, ఎక్స్ పవర్ 5 అడిగిండు అనుకో ఎక్స్ పవర్ 5, ఎక్స్ పవర్ 10 అడిగిండు అనుకో ఎక్స్ పవర్ 9 అడిగిండు అనుకో 9, ఏది అడుగుతుంది. నా 22 మైనస్ 3r ఈజ్ ఈక్వల్ 10, 22 10 ఇటు వస్తే మైనస్ 10 ఈజ్ ఈక్వల్ 3r, 12 ఈజ్ ఈక్వల్ 3r, 3r ఈజ్ ఈక్వల్ 12, r ఈజ్ ఈక్వల్స్ టు 4, r ఈజ్ ఈక్వల్ టు 4 నేను సబ్స్టిట్యూట్ చేసిన, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది 11c4 ఏ పవర్ 7 1/b పవర్ 4 ఎక్స్ పవర్ 10. మనకు కావాల్సింది ఏంటి ఎక్స్ పవర్ 10 యొక్క కోఎఫిషియంట్. దేర్ ఫోర్ ఈ ఎక్స్ పవర్ 10 ఇప్పుడు సపోజ్ 5x టు ది పవర్ ఆఫ్ 10 ఉంది అనుకోండి, ఎక్స్ పవర్ 10 యొక్క కోఎఫిషియంట్ ఎంత 5, అట్లా ఎక్స్ పవర్ 10 యొక్క కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ 11c4 ఏ పవర్ 7 1/b పవర్ 4. నౌ సి ఇంకేం కావాలి ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 10, coefficient of x to the power of minus 10 in expansion of ax minus 1 by bx square whole to the power of 11, ax minus 1 by bx square whole to the power of 11. See t r plus 1 is equal to general term ఏంటి ncr x to the power of n minus r a power r, general term ఏంటి ncr x to the power of n minus r a power r. See ఎన్సిఆర్ అంటే ఇక్కడ ఎన్ అంటే ఎంత 11cr, ఎక్స్ అంటే ఏంటి ఏఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ 11 మైనస్ ఆర్, ఏ మీన్స్ మైనస్ 1/bx స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్. దిస్ ఈక్వల్స్ టు 11cr ఏ పవర్ 11 మైనస్ ఆర్ ఎక్స్ పవర్ 11 మైనస్ ఆర్ మైనస్ 1 టు ది పవర్ ఆఫ్ ఆర్ బై b పవర్ ఆర్ ఎక్స్ పవర్ 2r, ఎక్స్ పవర్ 2r. నేను దానికి సపరేట్ చేసిన, మనకు కావాల్సింది ఏంటి ఎక్స్ పవర్ యొక్క కావాలి 11cr ఏ పవర్ 11 మైనస్ ఆర్ ఎక్స్ పవర్ 11 ఏ పవర్ 11 మైనస్ ఆర్ మైనస్ 1 టు ది పవర్ ఆఫ్ ఆర్, ఇంకేముంది 1/b పవర్ ఆర్ ఎక్స్ పవర్ 11 మైనస్ ఆర్ ఎక్స్ పవర్ 2r పైకి తీసుకురండి మైనస్ 2r ఎక్స్ పవర్ మైనస్ 2r. చూడండి 11cr ఏ పవర్ 11 మైనస్ ఆర్ 1/b పవర్ ఆర్ minus 1 to the power of r x power bases same, power should be added 11 minus r minus 2r means 11cr a power 11 minus r 1/b power r minus 1 to the power of r x power 11 minus 3r. x పవర్ ఎంత వచ్చింది ఇక్కడ కోఎఫిషియంట్ 11 మైనస్ 3r. మరి మనకి ఇక్కడ ఏం కావాలి x పవర్ 11 మైనస్ 3r ఈజ్ ఈక్వల్ టు x పవర్ మైనస్ 10, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు పవర్ ఆఫ్ మైనస్ 10 కావాలి కాబట్టి ఎక్స్ పవర్ మైనస్ ఎంత అడిగితే అంత రాయాలండి, కోఎఫిషియంట్ ఎంత అడిగితే అది. నౌ 11 మైనస్ 3r ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10, 11 మైనస్ 10 ఇట్ వస్తే ప్లస్ 10, మైనస్ 3r అడిగిపోతే ప్లస్ 3r, దిస్ ఇంప్లైస్ 21 ఈజ్ ఈక్వల్స్ టు 3r, 3r ఈజ్ ఈక్వల్స్ టు 21 మీన్స్ r ఈజ్ ఈక్వల్స్ టు 7, r ఈజ్ ఈక్వల్స్ టు 7. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి r ఈజ్ ఈక్వల్ టు 7. మనకేముంది టీ ఆర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు టీ ఆర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటండి 11cr ఏ పవర్ 11 మైనస్ ఆర్ 1/b పవర్ ఆర్ మైనస్ 1 టు ది పవర్ ఆఫ్ ఆర్ ఎక్స్ పవర్ 11 మైనస్ 3r, ఎక్స్ పవర్ 11 మైనస్ 3r. నౌ r ఈజ్ ఈక్వల్ టు 7 రాయండి. t7 plus 1 is equals to 11c7 a power 11 minus 7 1/b power 7 minus 1 to the power of 7 x power 11 minus 3 into 7. This implies 11c7
a power 11 minus 7 means 4. 11 minus 7 is 4. 1 by b power 7 minus 1 to the power of 7. Minus 1 to the power of ఎప్పుడైనా ఆడ్ నెంబర్ ఉంటే ఏమొస్తుందండి, మైనస్ వస్తుంది. ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ వస్తుంది. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఏమొస్తుంది, మైనస్. ఆ మైనస్ ముందు రాసేస్తున్నాం, మైనస్. నౌ ఎక్స్ పవర్ 11 minus 21, 7 3s are 21, minus 11c7 a power 4 1 by b power 7 x power minus 10. దేని ఈక్వల్స్ అండి ఇది, tr plus 1. tr plus 1 is equals to tr plus 1 is equals to minus 11c7 a power 4 1 by b power 7 x power minus 10. మరి కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of minus 10 ఏంటండి, therefore the coefficient of x to the power of minus 10, the coefficient of x power minus 10 is, coefficient of x to the power of minus 10 is ఏంటండి, minus 11c7 a power 4 1 by b power 7, minus 11c7 a power 4 1 by b power 7. మనకి ఏమన్నాడు ఇక్కడ, కోఎఫిషియంట్ ఆఫ్ x to, ఇక్కడ ఏమన్నాడు, if the coefficient of x to the power of 10 in ax square plus 1 by bx square whole to the power of 11 and the coefficient of x to the power of minus 10 in ax minus 1 by bx square whole to the power of 11 are equal, then find the relation between small a and small b. అంటే ఇక్కడ ఏంటండి, కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 10 is equals to కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of minus 10. కోఎఫిషియంట్ ఆఫ్ మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 10 is equals to coefficient of x to the power of minus 10. మరి x power 10 కోఎఫిషియంట్ ఏంటండి, x power 10 కోఎఫిషియంట్ ఏంటి, 11c4 a power 7 1 by b power 4. x power minus 10 కోఎఫిషియంట్ ఏంటి, minus 11c7 a power 4 1 by b power 7. అసలు మనకి ఇక్కడ ఏం కావాలి, ద రిలేషన్ బిట్వీన్ స్మాల్ ఏ అండ్ స్మాల్ బి. మరి ఇక్కడ 11c4 అంటే ఏంటి, దాన్ని ఎన్సీఆర్ ప్రకారం ఎక్స్పాండ్ చేయాలి. వాట్ ఈజ్ ఎన్సీఆర్, ఎన్సీఆర్ ఏంటండి, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్, ఎన్సీఆర్. ఎన్సీఆర్ ప్రకారము 11c4ని ఎక్స్పాండ్ చేయండి. చూడండి, 11 ఫ్యాక్టోరియల్ బై 11 మైనస్ 4 ఫ్యాక్టోరియల్, n మైనస్ ఆర్ అంటే 11 మైనస్ 4, 11 ఫ్యాక్టోరియల్ బై 11 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ a పవర్ 7 1 by b పవర్ 4 is equals to minus of 11 factorial by 11 minus 7 factorial into 7 factorial a power 4 1 by b power 7, 1 by b power 7. See 11 factorial by 11 minus 4 ఎంతనండి, 7 factorial into 4 factorial a power 7 1 by b power 4 is equals to minus of 11 factorial by 11 minus 7 ఎంత, 4 factorial 7 factorial into a power 4 1 by b power 7. చూడండి అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. 11 ఫ్యాక్టోరియల్ 11 ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ a పవర్ 4 a పవర్ 4 b పవర్ 4 b పవర్ 4. మిగిలేది ఏంటండి, a పవర్ 4 క్యాన్సిల్ అయితే ఇక్కడ మిగిలేది ఎంత, a క్యూబ్ మైనస్ 1 by b క్యూబ్ మైనస్ 1 by ఇక్కడ b పవర్ 4 క్యాన్సిల్ అయితే b క్యూబ్ ఉంటుంది, 1 by b క్యూబ్. నా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏంటండి, a క్యూబ్ b క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1, a క్యూబ్ b క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1. మరి a క్యూబ్ b క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 అంటే నేను దీన్ని ఏం రాస్తున్నా అంటే a క్యూబ్ b క్యూబ్ నేమ్ రాచి ab హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు -1 హోల్ క్యూబ్, -1 హోల్ క్యూబ్.
-1ని -1 హోల్ క్యూబ్ రాయొచ్చు కదా. -1 హోల్ క్యూబ్ అంటే ఎంతనండి, మళ్ళీ -1. AB హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -1 అంటే AB ఈజ్ ఈక్వల్స్ టు -1. దేర్ ఫోర్ ద రిలేషన్ బిట్వీన్ AB ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇట్ ఈస్ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ నెంబర్ 20 బైనామియల్ థీరం. ఏం లేదు, మేము చెప్పిన ఒక 6 ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈజీ మెథడ్లో చెప్తాను, కావాలంటే మళ్ళీ వినండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మీ కింద కనిపిస్తున్న స్క్రోల్ అవుతున్న నంబర్లో వాట్సాప్ పెట్టండి, లేదా కాల్ చేయండి, లేదా ఆ వెబ్సైట్లో కామెంట్ పెట్టండి. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, మరిన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్తో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ప్రాక్టీస్ చేయండి, ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయండి ఎప్పటికప్పుడు. ఎక్సలెంట్ మెథడ్ చెప్తాను మీకు. ఓకే, రైట్.